డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ అనాలిసిస్ మీరు చెప్తూ ఉంటే మీరు చెప్పిన విధానం బట్టి ఎస్టర్డే మీరు ఒక మాట అనడం జరిగింది. సాయంత్రం 5 to 9 మధ్యలో కనుక మనం ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో చూస్తే అక్కడ ఒకవేళ కనుక రేటు పెరిగితే ఆ టైంలో మీరు కొనండి, ఒకవేళ తగ్గితే మాత్రం కొనొద్దు అన్నారు. ఎందుకు సార్? అండ్ అలాగే ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయము. మీరు 2 ప్రశ్నలు అడిగిన దాంట్లో కూడా ఆ 2 వాటిల్ని కూడా 1 by 1 నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి వారికి ఇది చాలా ముఖ్యమైనది. అసలు మేము కొంటున్న ఫిజికల్ బంగారంతో ఈ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ముడిపడింది? అవును, దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? సంబంధం కూడా ఏంటి? అసలు లింక్ ఏంటి? మేము పెరిగితేనే ఎందుకు కొనాలి ఈరోజే సాయంత్రము, అండ్ ఈరోజే సాయంత్రం ఒకవేళ పడిపోతే ఎందుకు రేపు కొనాలి, నెక్స్ట్ ఎందుకు కొనాలి? మీ అందరికీ కూడా ఈ వీడియో చేస్తుంది ఏంటంటే సుమన్ టీవీ మీ శ్రేయోభిలాషి ప్రతి ప్రేక్షకులకు, ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ముఖ్యంగా. సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే ప్రతి రూపాయి సేవ్ చేసినప్పుడల్లా అది మాకు పెద్ద సెలబ్రేషన్. అది సో ఇక్కడైతే మనం కొన్ని వందల రూపాయల గురించి మాట్లాడబోతున్నాం. సో కొన్ని వందలే కాదు, కొన్ని వేలలు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అది ఇంకా పెద్ద సెలబ్రేషన్ అనమాట. సో నిజంగా చెప్పాలి అంటే మీరు గోల్డ్ ఫిజికల్ మార్కెట్లో 2 రీజన్స్ కోసము ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకటి, మీరు ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో అది 24 క్యారెట్ గోల్డ్ కొంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బిస్కెట్. కానీ చాలామంది ఆభరణాలే కొంటారు. అది కొన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకు వేరే కోరికలు ఉంటాయి, మగవాళ్ళకి వేరే కోరికలు ఉంటాయి, కాబట్టి కొంటారు. సరే, కొనే ముందు సాయంత్రము 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో అసలు ఏం జరుగుతుంది, అది ఎలా తెలుసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. సో దానికోసమే ఈ ప్రయత్నం అంతా, ఓకేనా? ఆ విషయం మీ దాకా చేర్పించాలని చెప్పేసి. సో ముఖ్యంగా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయాన్ని మర్చిపోకండి. డెఫినెట్గా. అండ్ అలాగే మీరు కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ట్రిక్ కూడా ఇస్తున్నారు కాబట్టి కంటిన్యూస్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక సీక్వెన్స్ లాగా మీరు చెప్పిన పాయింట్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి. 100% మీకు బెనిఫిట్ ఇచ్చే సొల్యూషన్ అండి, ఓకేనా? నా ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఎందుకు ఈవినింగ్ టైంలోనే రియాక్ట్ అవుతుంది? బాగా పెరగాల్సిన సమయము, బాగా పడిపోవాల్సిన సమయము సాయంత్రము ప్రతిరోజు 5 నుంచి 9 గంటల మధ్యలో ఉంటుంది. అది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇండియన్ స్టాండర్డ్ టైం సాయంత్రం 5 గంటలకి లండన్లో బులియన్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ట్రేడ్స్ అనేది హెవీగా నడుస్తుంది. సో ట్రెండ్ అనేది కూడా అక్కడే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ట్రేడెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కమాడిటీ అనమాట. అది పౌండ్లో, డాలర్లో అన్నిట్లో ట్రేడ్ అవుతుంది. అయితే అక్కడ ఎలాగైతే యాక్షన్ స్టార్ట్ అవుతుందో, కానీ మన దగ్గర మాత్రం పొద్దునే ఓపెన్ అవుతుంది కదా, మరి 10 గంటలకు అంటారు. అవునండి, 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్కెట్ మేజర్ మూమెంట్స్ అంటూ ఇవ్వదు, జనరల్గా ఇవ్వదు. అయితే 5 గంటల నుంచి అసలు సినిమా మొదలవుతుంది. అయితే ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్లో అదే రోజున ఒకవేళ గోల్డ్ పెరిగిపోయింది అనుకోండి, మీకు స్పాట్ మార్కెట్లో వెళ్ళి నేను ఉంగరం కొనుక్కోవాలా, కాయిన్ కొనుక్కోవాలా అనుకుంటే నెక్స్ట్ డే వెళ్తే ఈరోజు పెరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ మీకు రాత్రి 12 గంటల తర్వాత ఇండియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ప్రైస్ నెక్స్ట్ డే కోసం మారిపోతుంది. సో ఈరోజు పెరిగింది కదా గోల్డ్, మీరు ఈరోజే ఒకవేళ కొంటే మీకు ఇవాళ పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది రేపు ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి ఈరోజు మీకు లాస్ అవ్వదు. అంటే ప్రతి గ్రాము పైన మీకు 100 రూపాయల నుంచి ఒకవేళ 500 వరకు సేవ్ చేస్తున్నారనుకోండి, ఎన్ని లక్షల్లో సేవ్ అవుతుందండి? జస్ట్ ఇమాజిన్. సో నేనేమంటానంటే అదే సాయంత్రం 5 గంటల తర్వాత 9 గంటల ముందు ఒకవేళ గోల్డ్ పెరుగుతుంది అంటే సేమ్ డే మీరు ఇమ్మీడియట్గా ఒకవేళ కొనాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటే అదే రోజున కొనేయండి. ఒకవేళ అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత బిఫోర్ 9 o'clock ఒకవేళ గోల్డ్ పడిపోయింది అనుకోండి, కొనకూడదు. ఎందుకంటే ఇవాళ పడ్డ ప్రైస్, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ మీకు ఎఫెక్టివ్ అవుతుంది స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుంచి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు షాప్ ఓపెన్ అవ్వడానికి 10-11 టైం అవుతుంది. అప్పటిదాకా మీరు ఆ గోల్డ్ కొనలేరు, ఎందుకంటే షాప్లో వెళ్ళి కొనాలి కదా. ఇది ఆన్లైన్లో బటన్ నొక్కగానే మన ఇంటికి వచ్చి పడేది గోల్డ్ కాదు ఇది. సో ఫిజికల్గా వెళ్ళి మీరు చూసి సెలెక్ట్ చేస్తారు కాబట్టి 11 o'clock వరకు ఆగాల్సిందే. సో దయచేసి త్వరపడకండి.
చాలా జాగ్రత్తగా గోల్డ్ మూవ్మెంట్ని క్లోజ్గా గమనించిన తర్వాత మీరు అన్నట్టుగా అబ్జర్వ్ చేసిన తర్వాతే వెళ్ళి కొనండి అని చెప్తాను. ఇది మీ మంచి కోసము, మీ లాభం కోసం. సార్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది ఈరోజు? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్. సో నేను అన్నట్టుగా శిరీష, మీకు ప్రత్యేకంగా ఇందాక నేను చెప్పినట్టుగా మనకి గోల్డ్ నిన్న పడినప్పుడు మనకు ఎలా తెలియాలి, మన ప్రేక్షకులకు ఎలా తెలియాలి? సో మీ అందరి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇది రికమెండేషన్ కానే కాదు. నా వెరీ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ట్రెండ్ లైన్ అనే ఒక టూల్ ఉంటుంది, దాన్ని మనము వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను ఇక్కడ. సో నిన్న రాత్రి చూస్తే ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ మీకు గోల్డ్ ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టిందో దట్ వాస్ ఫ్రమ్ 72,000 ఆన్వర్డ్స్. పైకి వెళ్ళింది 72,845 వరకు. అంటే ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారో, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 800 రూపాయలు లాభం వస్తుంది. ఎందుకంటే గోల్డ్ మెగా లాట్ గురించి మనం మాట్లాడేది ఇక్కడ. సో ఇందులో మీకు ప్రతి 100 రూపీస్ రైజ్కి 10,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దట్ మీన్స్ 800 రూపీస్ మీకు రైజ్ వచ్చింది అనుకోండి, అక్కడ 800 రూపాయలు ప్రాఫిట్. అది పక్కన పెడదాం, మనం ఇప్పుడు ఫాల్ గురించి మాట్లాడబోతున్నాం ఇక్కడ. సో నేనేం చేశానంటే ఒక్కసారి ఈ రెడ్ లైన్ అనేది ఫామ్ అయిన తర్వాత నేను ఒక ట్రెండ్ లైన్ రాత్రికి ఇలా పెట్టుకున్న తర్వాత అది మనం ఫోన్లో కూడా ఆ టూల్ని మనం వాడుకోవచ్చు. మీకు ఎప్పుడు టీవీ కావాలి, ల్యాప్టాప్ కావాలి అవసరం లేదు, మీరు ఫోన్లో కూడా ఈ ట్రెండ్ లైన్ టూల్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ మరీ చిన్నగా ఉంటుంది, మీకు కనపడదు కాబట్టి నేను ఇక్కడ బిగ్ స్క్రీన్లో చూపిస్తున్నా. అయితే నిన్న సాయంత్రం ఇన్ఫ్యాక్ట్ 6 o'clockకి నేను 5 to 9 అని చెప్తాను కదండి ముహూర్తము గోల్డ్కి. ఇది ఇంటర్నేషనల్ ముహూర్తం అనమాట. ఓకేనా? సాయంత్రం 6 గంటల నుంచి గోల్డ్ అనేది పడడం మొదలు పెడితే నిన్న రాత్రికి 11 గంటల వరకు గోల్డ్ పడుతూనే ఉంది, ఆగకుండా పడిందండి. అయితే కారణాలు 1,00,000 ఉండొచ్చు ఎందుకు పడింది అనేది పక్కన పెడదాం. ట్రెండ్ అనేది ఎలా గుర్తుపట్టాలి అనుకుంటే ఈ గ్రీన్ లైన్ నేను ఏదైతే డ్రా చేశాను కదా, దానికి బ్రేక్ చేసిన తర్వాత ఒకసారి కిందికి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద ఇండికేటర్ ఫర్ ద గోల్డ్ ఫాల్. అయితే ఇవన్నీ కూడా మనము ఇప్పటికిప్పుడే చూసుకొని కొంతమందికి కష్టం అవ్వచ్చు, నేర్చుకోలేకపోవచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దానికి ఇబ్బంది లేదు శిరీష. సరే, ఇలా ఎవరైనా కూడా ఇలా చార్ట్ అనాలిసిస్ కోసం కావచ్చు, లేదంటే దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లోన్స్ గురించి కావాలి ఇన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గుడ్ క్వశ్చన్ శిరీష. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే మన ప్రేక్షకులకు ముఖ్యంగా ఈ 7th July నాడు ఒక పెద్ద ముహూర్తం ఉంది. అది దేనికోసం అంటారా? ఎస్, మీరు ఇలాంటి ట్రిక్స్ నేర్చుకొని దీనివల్ల మీరు డబ్బులు సంపాదించాలి, దీనివల్ల మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి అంటే ఈ 7th రోజున నెక్స్ట్ మంత్ జూలై మంత్లో మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి నేర్చుకోవడానికి, దాంతోపాటు సిల్వర్ ఫ్యూచర్స్ మార్కెట్ కానివ్వండి, అది క్రూడ్ ఆయిల్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లో కానివ్వండి, అన్నిటికీ పనికొచ్చేలాగా మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో తక్కువ పెట్టుబడితో మీరు ఎలా నేర్చుకోవాలి అన్నది ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఈ మాస్టర్ క్లాస్లో. సో తప్పనిసరిగా ఆన్లైన్ అండ్ మరియు ఆఫ్లైన్లో కూడా మీకు ఈ ఆప్షన్ ఉంది, మీరు అటెండ్ అవ్వచ్చు ఈ క్లాస్కి. పర్సనల్గా నేను ఉంటాను కాబట్టి. సో ఇది కాకుండా దీంతోపాటు మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, లోన్స్ ఉన్నాయి ఆ అప్పుల్ని ఎలా తీర్చుకోవాలి, దానికోసం కావాల్సిందే ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటుంది ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మాత్రమే. సో మీకు బిజినెస్ లోన్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్రెడిట్ స్కోర్ ప్రాబ్లం ఉంది అది కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మనం ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము ఈ 7th July రోజున. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయమని చెప్తాను. నంబర్ బిజీగా ఉంటే దయచేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తే మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.